సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? బికాస్ యూ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. నాకు సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ ఏం లేవు, ఇన్నింగ్స్ కంటిన్యూ అవుతుంది. And I took up characters which is still not as characters. The movie is still the heroic Sharath continues. కన్నప్ప సినిమాలో చూస్తే ద కైండ్ ఆఫ్ రోల్ యూ డిడ్, యూ బీయింగ్ ఎ మెయిన్ క్యారెక్టర్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్. The character that was given to me with Tinna's father is very, very clearly telling him every film is my first film. That is how I treat a film. ఎవల్యూషన్ ఆఫ్ సినిమా కానీ లేదంటే సినిమాలో వచ్చిన చేంజెస్ కానీ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం, దానికి అడాప్ట్ అవ్వడం అనేది ఎంత ఈజీగా ఉంది? Talk to people, interaction ఉంటుంది. There was no caravans. We all was together. We used to eat together. ఆ camaraderie ఏమో కొంచెం తగ్గించదో ఏమో అన్నది. So you do follow memes kind of stuff by any chance? అన్నీ చూస్తాను. I don't make comment. I don't even bother about people making bad comments. అన్నీ చేస్తాను. శరత్ కుమార్ నమస్తే. 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 నా పేరు ధీరజ్ అండి, ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఓకే సార్, అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు కన్నప్ప, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? బికాస్ యూ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. స్పెసిఫికలీ పోలీస్ రోల్స్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత యూఆర్ డూయింగ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. కొంచెం మిమ్మల్ని మీరు వల్నరబుల్గా చూపించుకుంటున్నారు. స్పెసిఫిక్గా ఇన్ ఫోర్త్ లిల్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ ప్లేడ్, ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ యాజ్ వెల్. బికాజ్ ఆ ఏజ్డ్ రోల్కి అందులో ఒక చాలా వెనరబిలిటీ ఉంటుంది. అంటే చిన్నప్పుడు పేరెంట్స్ నుంచి అబ్యూజ్ గురైన ఒక కిడ్ చూపిస్తూనే చూపిస్తూనే అట్ ద సేమ్ టైం ఒక రెసిలియంట్ పోలీస్ చూపిస్తారు. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇన్ ద స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ ఏం లేవు, ఇన్నింగ్స్ కంటిన్యూ అవుతుంది. అది నేను ఒక సభ తీసుకుని నేను పాలిటిక్స్ పక్క వెళ్ళిపోయాను. సో పాలిటిక్స్ 100% ఉన్నప్పుడు నేను మూవీస్ తగ్గించి అది కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత ఐ థాట్ ది సౌత్ ఇండియన్ పాలిటిక్స్ ఎలాగుందంటే పాపులారిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. So I have decided that I'll give equal time, and then modern age kada, so communication is easy. You got your mobiles, you got mails, you can communicate with people, you communicate with people. Adi unnadappudu. Then I said, why keep the profession going? My passion is to act. So a passion vachanu, dan valla social service cheyalanu. So extension of social service naku politics ayindi. So that I continue to do, and then I feel happy with both the things. So I thought I should concentrate, and my profession also should be balanced with politics. So I started once again. I took up characters which is still not as characters. The movie is still the heroic Sharath continues. True. I have another artist playing along with me. Yes. So that is how Portholil happened. Adi chesanu, Ahaki nenu Hirai chesanu, web series adi manchida ani. Ikkada kuda Naidu character kuda Parampara chesanu Hotstar kosam. So then that started the role again. So then different characters chesanu. So నాకు ఆ పిక్చర్లో శరత్ కుమార్ కావాలంటే ఆ పిక్చర్ చేశాను. ఊరికి ఎవరైనా ఫోన్ చేస్తారు, హీరోయిన్కి ఫాదర్ చేస్తారా అంటే డైలీ 30 days షూటింగ్ ఉంటుంది. అలాగే నేను చేయను. సో ఐ నీడ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు మీ. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ విత్ పోర్తొలిల్, పరంపర సిరీస్, అండ్ పరంపరల్ విత్ అమితాష్, అండ్ నౌ డూయింగ్ సిద్ధార్థ్ అండ్ మైసెల్ఫ్. ఫోర్త్ ఒక రిలీజ్ ఉంది 3 BHK అని. Then with Vijaykanth son I have done Combo CV, that is due later. Then me and Pradeep Maitri garu production lo Dude in your picture, then adi Diwali release andi. Then I have completed my film with DKS ani unte title sariga petledu. Neetu Singh garu, nenu, Kapil Sharma and Sadhya Katil, directed by Ashish. Hindi film complete chesi vachanu Shimla nunchi. So like you said, I have started taking up roles which is very good. అలాగా నేను చేస్తున్నానండి. ఆ లైన్లో చూస్తే కన్నప్ప ఇస్ వన్ ఆఫ్ ది ఫిల్మ్స్ దట్ బికేమ్ మ్యాగ్నమ్ ఓపస్ పాన్ ఇండియా. అండ్ మంచి మోహన్ గారు కొన్నిసార్లు నన్ను అడిగి నేను చేయలేదు. ఈ పిక్చర్ నాకు ఏం చెప్పాలి, ఒక పెద్ద ఆపర్చునిటీ దొరుకుతుంది మళ్ళీ తెలుగులో ఒక పెద్ద ఫిలింలో. అది ఇంత మన ఆర్టిస్టుల మధ్యలో నేను కూడా ఉన్నాను. నాకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి శరత్ గారు చేస్తే ఇది బాగుంటుందని సెలెక్ట్ చేసి ఇచ్చారు కదా. అండ్ థ్యాంక్ యూ టు మోహన్ బాబు అండ్ విష్ణు. ఓకే సార్, అయితే ఈ ఎవల్యూషన్ ఆఫ్ సినిమా కానీ లేదంటే ఇప్పుడు సినిమాలో వచ్చిన చేంజెస్ కానీ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం, దానికి అడాప్ట్ అవ్వడం అనేది ఎంత ఈజీగా ఉంది మీకు? అట్ ద సేమ్ టైం ఇది కొంచెం అంటే మీకు ఏమన్నా పాలసీ వైజెస్ కానీ లేదంటే మేకింగ్ వైజెస్ కానీ అది హౌ టఫ్ ఈజ్ ఫర్ యూ? సో ది ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రమ్ నెగటివ్ రోల్స్ టు డిజిటల్ అయిపోయిందండి.
డిజిటల్ బేసికలీ ఏమవుతుందంటే డిజిటల్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ లాట్ మోర్. ఎందుకంటే నెగటివ్ రోల్స్ కావాలి, ఇట్స్ కాస్ట్లీ టు షూట్ దెన్. సో యూ హెవ్ టు బి వెరీ కేర్ఫుల్. ప్రొడ్యూసర్ ఈరోజు 1200 feet షూట్ చేయాలంటే దాని లోపల అన్ని ఫినిష్ చేయాలి. సో ఆర్టిస్ట్ బి వెరీ కేర్ఫుల్. Take 2, Take 3, Take 4 అని చేయడానికి కుదరదు. ఇప్పుడు అది చేయడానికి కుదరదు. బట్ ఈవెన్ దాట్ యూ కెనాట్ ఎక్స్టెండ్ ఇట్ బికాస్ టైం పీరియడ్ ఉంది కదా. బిట్వీన్ 9 to 6 మీరు 20 takes చేసి ఒక డిజిటలే కదా అని చేస్తే మళ్ళీ అక్కడ దెబ్బ తగులుతుంది. సో అది కాదు. బట్ డిజిటల్ ఇస్ గాట్ ఇంప్రూవైజేషన్. వీ కెన్ డూ సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షార్ట్స్. అది చేయడానికి కుదరదు. అండ్ దెన్ ఇండస్ట్రీ హెస్ నాట్ చేంజ్ అండి. చేంజెస్ ఏంటండి, అప్పుడు I wouldn't say our generation, but we always used to sit outdoor, talk to people, interaction ఉంటుంది. There was no caravans. We all was together. We used to eat together. ఆ camaraderie ఏమో కొంచెం తగ్గించదో ఏమో అనుకుంటుంది. Technology has developed and all this improvisation has happened. Risk element factor as an action hero. Risk element, what all I did, I broke my neck. అది ఇక్కడ హైదరాబాద్లోనే అపోలో హాస్పిటల్లో 6 months I was there. అప్పుడు రోప్లో అందరూ జంప్ చేస్తారు. టామ్ క్రూజ్ కూడా యాక్షన్ చేస్తారు. బట్ ఇల్ ఆల్ ప్రొటెక్టివ్ గేర్ ఉంది, రోప్స్ ఉన్నాయి, దానివల్ల చేస్తారు. సో ఈవెన్ ఇఫ్ యూ టెల్ మీ టు జంప్ ఫ్రమ్ 1 building to హెలికాప్టర్ విత్ రోప్, నేను కూడా చేస్తాను. అది మైండ్ మెంటల్ స్ట్రెంత్ కదా. సో నౌ టెక్నాలజీ ఇస్ ఇంప్రూవ్. అదే ఒక డిఫరెన్స్ నాకు. మిగతాదన్నీ సేమే. డెడికేటెడ్ టు వర్క్, డిసిప్లిన్ టు వర్క్. అండ్ ఫర్ మీ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐ డూ అ న్యూ ఫిల్మ్, ధీరజ్ చెప్పారు అని పేరు, ఎవ్రీ ఫిల్మ్ is my first film. Super, sir. That is how I treat a film. That's what the seniority speaks. True, sir. అయితే ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి చెప్తే the kind of role you did, will it be balancing the screenplay as well at the same time you being a main character arc in the film? Yes, basically it is between a believer and non-believer and how Kannappa becomes a believer. I would say it is Vishnu's version of a backstory of Kannappa. So how Kannappa, that is Vishnu and me in the film, Tinna and Nenu, ye mata agree cheyaledu anedi picture initially. So how I have to balance my son's views along with the akkada unna anni chotlu unna anni migita tribes danni eena entra ilaga chestunaru, ఇది దేవుడు కదా, మీరు చూసుంటారు కదా టీజర్, దేవుడు కదా కళ్ళు అంటారు. మళ్ళీ దీస్ థింగ్స్ ఈవెన్ లైక్ సో మెనీ పీపుల్ మే స్టిల్ థింక్, నాన్ బిలీవర్స్ విల్ థింక్ అది కళ్ళు అంటారు. మళ్ళీ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. సో అది మనం చెప్పాలి కదా. సో దానివల్ల ద క్యారెక్టర్ దట్ వాస్ గివెన్ టు మీ విత్ తిన్నాస్ ఫాదర్ ఈస్ వెరీ వెరీ క్లియర్లీ టెల్లింగ్ హిమ్ ఎవ్రీ ప్లేస్లో, లేదు తిన్నా ఇది ఇలాగ చెప్పకూడదు, ఇది దీనికి ఉంది, ఇది ఎలాగ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఇదన్నీ చెప్తున్నాను కదా. అండ్ దట్ హస్ కమ్ అవుట్ వెల్. అంటే మీరు పిక్చర్ చూడాలి, లేకపోతే నేను ఫుల్ స్టోరీ చెప్పేస్తాను. అన్ని ఇక్కడ ఉంది, ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది, అంత ఫ్రెష్గా ఉంది. బికాస్ ద స్టోరీ నరేషన్ అన్ని ఫిక్స్డ్ ఇన్ మై హెడ్. ఓకే. సో హ్యావ్ యూ గాన్ త్రూ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ టు వరలక్ష్మి యాజ్ వెల్? సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అలాగా? వరలక్ష్మి నేను పిక్చర్ గురించి మాట్లాడుతున్నాను, నాట్ అబౌట్ పిక్చర్, బట్ అంటే తనకు కూడా ఈ కొంచెం ఈ బిలీవబిలిటీ వాటి గురించి, లేదంటే అది ఆ సిమిలారిటీస్ ఏమన్నా? సి ది మోడర్న్ ఏజ్ లో బిలీవ్ ఇస్ డిఫరెంట్ అండ్ హౌ మచ్ బిలీవ్ అదే తెలియదు నాకు. సి వరలక్ష్మి ఈజ్ ఆల్సో గాడ్ ఫియరింగ్ పర్సన్, మై అదర్ 2 daughters ఆల్సో గాడ్ ఫియరింగ్ పర్సన్. బట్ నౌ వాట్ హస్ హ్యాపెండ్ ఇస్ ది ఫాస్ట్ మూవింగ్ లైఫ్ లో ఒక అస్ట్రాలజర్ ఆర్ గాడ్ ప్రాబ్లం వస్తే అక్కడ ఉంటారు. అస్ట్రాలజర్ పోతే చెప్తారు, మీ టైం ఇప్పుడు కొంచెం సరిగా లేదండి, మళ్ళీ సరిగా పోతుంది. ఎందుకు చెప్తారు అది? మీరు అక్కడ వెళ్ళారు కదా, ఎందుకు వెళ్తున్నారు? డబ్బు ఎక్కువ ఉంది, ఏ ప్రాబ్లం లేదు, ఏ సిక్నెస్ లేదు, హెల్త్ బాగుంది, మంచి డబ్బు వస్తుంది, మంచి పని వస్తుంది అంటే యూ వోంట్ సీ అస్ట్రాలజర్. గాడ్ కూడా అలా అయిపోయింది మనకి. ఏంట్రా దేవుడు, నేను అందరం కష్టపడుతున్నాను, ఎన్నోసారి హార్డ్ వర్క్ చేస్తాను, మళ్ళీ ఎందుకు నాకు సక్సెస్ రాలే అంటే అక్కడ వెళ్ళిపోతారు. సో ఈవెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, God is forgotten. But one thing is, God is always in existence. Adi, we have to keep on hitting at it. So that is what I tell Varalakshmi or my children or the public in general, that there is a supernatural force which is controlling the entire universe. Ade nenu previous interview kuda cheppanu, whether you call it Allah, you call it Jesus, or you call it Muruga, Ram or Shivudu. See, there is existence of a supernatural force. If not, we cannot be bound in this entire universe. We should believe it, but not blindly. You should believe.
not question of blind. How much you believe. There is a force. Pray to nature, it's God. Everything is God. So we are simplified in so many ways. But you have to bow down to some supernatural force. Super, sir. Very glad to know that perspective. So before closing this up, as we have a very limited time, so మీరు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, లైక్ ద కైండ్ ఆఫ్ రీల్స్ యూ మేక్ విత్ యువర్ నేను యాక్టివ్ కాదండి, యాక్టివ్ చేసేస్తారు అందరూ. సూర్యవంశం రీక్రియేషన్ అది ఇప్పటి వరకు వస్తుందండి. అది ఎప్పటి వరకు సూర్యవంశం రీక్రియేషన్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం దట్ షోస్ లెజెండరీ మూవీస్. ఐ హోప్ కన్నప్ప ఆల్సో బికమ్స్ లెజెండరీ మూవీస్ ఫర్ ద ఇయర్స్ టు కమ్. అలాగే ఒక పిక్చర్ రావాలి. Yes, sir. That social media is making the older films as well relatable to Yeah, the current because generation. people will see what is this film. Yes. All the memes are coming. Why are they doing it? ఆ పిక్చర్లో ఏముందని చూస్తే చూస్తారు. Sir. So you do follow memes kind of stuff, sir, by any chance? అన్నీ చూస్తానండి. చూస్తారా? I don't make Okay. comment. I don't even bother about Yeah, people making bad comments. అన్నీ Okay. చేస్తారు. ఎందుకంటే లైక్ వన్ ఆఫ్ యువర్ స్టేజ్ అపీరెన్స్ విత్ రాధిక గారు అలాంగ్ విత్ బాలకృష్ణ, సో దట్ వాజ్ వెరీ వైరల్ మీ బికాస్ బాలకృష్ణ గారు వచ్చి రాధిక గారికి హీ సేస్ హలో, వెన్ యూ ట్రై టు గో లైక్ యూ విల్ హ్యావ్ దట్ వెళ్ళలా వద్దా అని ఒక చిన్న దట్ వాజ్ లైక్ ఓకే స్టూడెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెచ్ఓడి అనో లేదంటే ఇంకో రకరకాలుగా మేము వెళ్ళలేదు. సో అది అలాంటివి కూడా చూస్తుంటారా మీరు అలాగా దట్ కైండ్ ఆఫ్? We are all see now from me or other fellow artists and colleagues, we I don't know about others, but నేను ఎప్పుడు సేమ్ అలాగనే అందరితో ఐ మూవ్ విత్ ఎవరిబడి ఈక్వల్. దట్స్ ఓన్లీ థింగ్ ఐ బిలీవ్ ఇన్, అండ్ దట్ ఈస్ వాట్ మై గుడ్ హెల్త్ ఐ మెయింటైన్, అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఆల్ tantamounts to. Done, sir. So thank you so much, sir, and Thank you. thanks for sharing your perspective towards God and the believability. Thank you. Glad for your time. Thank you.